మంత్రి అనిత, శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, పలువురు ఆర్టీసీ అధికారులు ఇప్పటికే తెలంగాణలో 10 రోజుల పాటు అధ్యయనం చేశారు. పథకం అమలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేశారు. ఇక నేడు బెంగళూరులో కర్ణాటక రవాణా మంత్రితో భేటీ కానుంది ఏపీ కేబినెట్ కు సంబంధించిన మంత్రులు. డీటెయిల్స్ అందించేందుకు మనకు కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, సంబంధించినటువంటి సబ్ కమిటీ ఈరోజు కర్ణాటక రవాణా శాఖ మంత్రితోటి భేటీ కాబోతూ ఉన్నారు. అయితే ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అనేక మార్లు రివ్యూలు చేపట్టినప్పటికీ కూడా ఉచిత బస్సు ప్రయాణంలో అయితే మహిళలకు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఎంత మేర ప్రభుత్వం పైన భారం పడుతోంది, అలాగే దీనికి సంబంధించినటువంటి అంశాలు ఆక్యుపెన్సీ రేషియో ఎలా ఉంటుంది, అలాగే మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడైతే తమిళనాడు, తెలంగాణ, అలాగే కర్ణాటక లాంటి ప్రాంతాలలో ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి ఆల్రెడీ పథకం అమలు అవుతున్న నేపథ్యంలో అక్కడ ఎలా దానిని అమలు చేస్తూ ఉన్నారు, అలాగే మొదటిగా విజయవాడ, విశాఖపట్నం లాంటి, తిరుపతి లాంటి మెట్రో నగరాలలో ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సూపర్ 6లో హామీలలో ఒకటిగా ఉన్నటువంటి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని ప్లేసెస్లో మాత్రమే ప్రారంభించినట్లయితే వివాదాలు తలెత్తే అవకాశం ఉందన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విషయాలపైన ఈరోజు ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ కర్ణాటకలో అవలంబిస్తున్నటువంటి తీరుని బట్టి అడిగి తెలుసుకోబోతున్నారు. ఇప్పటికే 10 రోజుల పాటు తెలంగాణలోని ఈ ఉచిత బస్సు ప్రయాణం సంబంధించినటువంటి మహిళల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, అలాగే ఎట్లాంటి విధి విధానాలు అమలు చేస్తున్నారు. ఏదైతే టికెట్ హైదరాబాద్లో తీసుకున్నట్లయితే మహిళలు ఉచిత బస్సు ప్రయాణం అయినప్పటికీ కూడా టికెట్ ఇష్యూ చేస్తారు. టికెట్ మీద 0 అని ఉంటుంది. అయితే ఆ టికెట్ల సంఖ్యను బట్టి ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ పథకం ఎలా అమలు చేయాలి అనే అంశం పైన, సాధ్యాసాధ్యాలపైన, అలాగే ప్రభుత్వం పైన ఎన్ని కోట్ల రూపాయలు భారం పడుతుంది అనే అంశాలపైన కూడా కూలంకుషంగా చర్చించిన తర్వాత ఈ పథకాన్ని ఉగాది నుంచి